ఓం శ్రీ సత్యదేవాయ నమః. మన కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానానికి కొండ దిగువ భాగం నుంచి ఎడంవైపుగా వచ్చినటువంటి కరణంగారి వీధి అనేటువంటి వీధిలో మన సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనేటువంటి సత్రము గత 1987 నుంచి 35 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నది. ఈ సత్రంలో మనకి బ్రాహ్మణులందరికీ కూడా శాస్త్రోక్తంగా చక్కగా మడి భోజనము, అలాగే 2వ అంతస్తులో కళ్యాణ వేదికను, అలాగే 3వ అంతస్తులో వేద పాఠశాల, పండితులకు వేద సత్కారము, ప్రతి సంవత్సరం కూడా వేద పండితులకి ఈ యొక్క స్వర్ణ ఘంటాధారణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రీతులు నాగాభట్ల శర్మ గారు ఎంతో అత్యంత వైభవపేతంగా వారు ఇక్కడ క్షేత్ర పురోహితులుగా, అలాగే మనకి ఈ అన్నవరంలో ఇచ్చేసినటువంటి బ్రాహ్మణులు ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు, మంచి చక్కనైనటువంటి భోజనం, ఎవరు కూడా భోజనాన్ని కొనుక్కొని తినడం కంటే కూడా మంచి చక్కగా అన్నదాన కార్యక్రమమే కాదు, దాన్ని శాస్త్రోక్తంగా అందరూ కూడా పద్ధతిగా వాళ్ళ యొక్క ధర్మానుసారంగా వారి యొక్క అనుష్ఠానాన్ని కూడా నిర్వర్తించుకొని ఇక్కడ భోజనం చేసే వెసులుబాటు, అలాగే విచ్చేసిన ప్రతి బ్రాహ్మణుని కూడా చక్కగా ఇంట్లో ఎలా అయితే మనల్ని అతిథుల్లాగా చక్కగా ఆహ్వానించడమే కాకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి అలాగే ఉచిత యజ్ఞోపవీతములు, అలాగే ఈ యొక్క యజ్ఞోపవీత ధారణకు సంబంధించినటువంటి కరపత్రికలు, అలాగే స్వామివారి యొక్క చిత్రపటాలని వీటన్నిటినీ కూడా వారు మనకు అందించడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారు పూర్తి ఉచితంగా మనకి ఇస్తున్నారు. ఇటువంటి సత్రాన్ని నిర్వహించడానికి ఎంతో మనం అందరం కూడా దీనికి కృషి చేయాలి. ఎందుకంటే బ్రాహ్మణ సత్రాలు కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దివ్యమైనటువంటి అన్నవర క్షేత్రంలో వ్రతం చేసుకొని చక్కగా పద్ధతిగా ఎక్కడో బయట ఎవరో వడ్డించేటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకునే భోజనానికంటే కూడా అసలు ఇంట్లో వ్రతం చేసుకొని చక్కగా ఎలా అయితే మనం చక్కని మడి వంట తింటామో అంతే దానికంటే గొప్పగా క్షేత్రంలో ఇటువంటి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం గొప్ప విషయం. ఇంతేకాకుండా వారు సంవత్సరానికి 2 సార్లు వివాహ పరిచయ వేదిక ఉచితంగా వాటిని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది వటువులకి వారిని సంప్రదించిన ప్రతి వటువు కూడా ఉచిత ఉపనయనాలు అండి సుమ, ఉచితంగా వారే పురోహితులు దానికి సంబంధించిన వస్తువులు అన్నీ ఏర్పరచుకొని ఉచితంగా వారు ఉపనయనాన్ని నిర్వర్తించి విచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా వారికి చక్కగా ఆ యొక్క వస్త్రాలకు భోజనము, వసతి, వస్త్రాలు ఇవన్నీ కూడా సమకూర్చడమే కాకుండా వివాహాలు కూడా పేదలు ఎవరైనా సంప్రదిస్తే ఆ బ్రాహ్మణులకి ప్రతి సంవత్సరం కూడా 2 మార్లు వివాహాలు జరిపించడము, ఇంతేకాకుండా వారు మరెన్నో సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుపుతున్నారు. దానికి ఈ కైలాస ఘాటు నిర్వహణ కావచ్చు, ఇత్యాదివన్నీ కూడా ఈ యొక్క అన్నవర క్షేత్రంలో ఏవైతే నిర్వర్తించుకోవాలో వాటన్నింటినీ కూడా నిర్వర్తించుకోవడం. అంతేకాకుండా చక్కగా గోసేవ చాలా విశేషం. గోబ్రాహ్మణేభ్యో శుభం భవతని కదండి అంటాం. కాబట్టి ఇలా బ్రాహ్మణ సేవ చేస్తూ అలాగే గోసేవ చేస్తూ నిత్యము కూడా ఆ గోసేవలకి సంబంధించినటువంటి గోగ్రాసాన్నంతటినీ కూడా వారే దగ్గరుండి నిర్వర్తించడము. దానికి వారు హితోధికంగా దాతల సహాయ సహకారాలు కరోనా సమయంలో నుంచి కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వారు తమ యొక్క సొంత డబ్బులనే వెచ్చించి దీన్ని నిర్వహిస్తున్నారు తప్ప ఏ రోజు దీన్ని ఆపడం అనేటువంటిది జరగలేదు. నిర్విరామంగా నిరంతరాయంగా ఈ యొక్క అన్నదాన సేవ జరుగుతూనే ఉన్నది. పొద్దున 10:30 గంటలకే మేము ఇప్పుడు సుమారుగా 10 గంటల సమయం అయింది. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మేము నెల్లూరు నుంచి విచ్చేసాము. 7 మంది బ్రాహ్మణులందరూ కూడా విచ్చేస్తే అందరినీ సాధారణంగా ఆహ్వానం పలికి ఒక అరగంట కూర్చోండి చక్కగా భోజనాలన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి పంచపక్ష పరమాన్నాలతో తృప్తికరమైనటువంటి భోజనాన్ని వారు సిద్ధం చేస్తున్నారు. అటువంటి ఈ యొక్క అన్నప్రసాదం తీసుకోవడం ఇది అన్నదాన సేవ కాదని అన్నప్రసాదం ఇది. ఇటువంటి ప్రసాదాన్ని సత్యదేవుని ప్రసాదం కొండ మీద ఎంతైతే చక్కగా తీసుకుంటున్నామో అదే భావనతో ఈ యొక్క ప్రసాద వితరణ తీసుకోవడం. దీనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. ప్రస్తుతం ఆ ఛానల్ ద్వారానే నేను మీతో నా యొక్క భావాన్ని పంచుకోవాలని చెప్పి వారితో శర్మగారితో అడిగితే, అయ్యా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చెప్పే ఈ 4 ముక్కలు కాస్త యూట్యూబ్లో చెప్పండి, జనబాహుళ్యంలో అందరికీ కూడా దీని గురించి చేరవేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్నీ కూడా ప్రతిదీ సెల్ ఫోన్లో గూగుల్ మ్యాప్లో వెతికితే కానీ మనం కనుక్కోలేకపోతున్నాం. ఏదైనా వివరణ కావాలంటే గూగుల్లో వెతికితే కానీ నాటల్లో యూట్యూబ్ ఛానల్ ఏదైనా పెట్టాలని అడిగితే వారు సాధారణ ఫోన్ వాడుతున్నప్పటికీ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేదానికి దానికి వ్యవస్థను ఏర్పరచుకొని శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రము అని కొడితే ఈ పేరు మీద సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా దీంట్లో జరిగే కార్యక్రమాలు చూస్తూ ఉండండి. వారు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ ఛానల్లో వారు పెట్టడం జరిగింది. మేము కూడా దాన్ని చూసి అవి బాగుంది అని చెప్పి ఇక్కడ ఏదైనా బ్రాహ్మణ సత్రం ఉందా అని అడిగితే పలానా వారు వెంటనే ఎక్కడైనా ఆటో వాళ్ళు ఎవరు అడిగినా కూడా పలానా శర్మగారి దగ్గరికి వెళ్ళండి, బ్రాహ్మణ సత్రం బ్రహ్మాండంగా ఉందండి,
అక్కడికి మీకు ఆతిథ్యం బాగా లభిస్తుందని చెప్పడం, దాంతో మేము ఇక్కడికి రావడం, అలాగే మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది చూసిన ప్రతి బ్రాహ్మణుడు కూడా ఖచ్చితంగా ఇక్కడికి విచ్చేసి మొత్తము అన్నవర క్షేత్రంలో మీ దర్శనం అయిన తర్వాత వ్రతమైన తర్వాత ఇక్కడికి విచ్చేసి చక్కని మంచి శాస్త్రోక్తమైనటువంటి మడి భోజనాన్ని అందరూ ఆస్వాదించి, ఇక్కడ భోజన వ్యవస్థ చాలా చక్కగా ఉంది. ఎంతమంది వచ్చినా కూడా నిరంతరాయంగా వారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి దాతలు యూనియన్ బ్యాంక్ ద్వారా వారు ఇది స్కాన్ చేసుకోవచ్చు. అలాగే మన నాగాభట్ల కామేశ్వర శర్మ గారు ఆధ్వర్యంలో మనకి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కాదండి, కార్తీక మాసంలో వన సమారాధనగా అన్ని వర్ణాలకి కులమత వివక్షత లేకుండా అన్ని వర్ణాల వారికి కూడా చక్కని భోజనం స్వామివారి ప్రసాదాన్ని కార్తీక మాసంలో ఒకరోజు వన సమారాధన కింద జరుపుతున్నారు. అంటే మాకు కూడా ఈ బ్రాహ్మణ ప్రసాదం తినాలంటే ఎలా అండి అని అంటే కార్తీక మాసంలో ఇది విశేషంగా జరుగుతున్నదండి. అలాగే ఈ అన్నిటికీ కూడా సంబంధించినటువంటి దాతలు ఎవరైనా కూడా నిరంతరాయంగా నిరభ్యంతరంగా చక్కగా మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోవచ్చు. దీనికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు 18G అనేటువంటి ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. ఇది రావడం చాలా అత్యంత అరుదైనటువంటి విషయం. అంటే సంస్థ బాగా నిర్వహిస్తున్నారు కాబట్టి దీనికి ప్రభుత్వం వారు గుర్తింపుగా దాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎంతవరకైనా కూడా మీ దాతృత్వాన్ని చాటవచ్చు. దానికి మీకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా మన క్షేత్రానికి పరిసరంలో వారు నాగాభట్ల కామేశ్వర శర్మ గారు వారి పరివారం అంతా కూడా భారతదేశం అంతా కూడా మండల దీక్షగా 40 రోజుల పాటు చక్కగా భారతదేశం అంతా పర్యటించి 12 జ్యోతిర్లింగ సహిత శివకామేశ్వరం వారు పంచాయతన పూజలు, అలాగే ఉచ్చిష్ట గణపతి అండి, చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి గణపతి, అలాగే మహాకాళీ పీఠం, ఆ పీఠాన్ని అంతా కూడా స్థాపించి అక్కడ దైవ కార్యాలన్నీ కూడా కేవలం ఇటువంటి కార్యక్రమాలే కాకుండా భోజన వ్యవస్థలే కాకుండా ఆధ్యాత్మికంగాను, అలాగే మానవ సంబంధించిన మానుష కళ్యాణాలు, ఉపనయనాలు, ఈ యొక్క పంచదశ సంస్కారాలు, అలాగే ఎవరికైనా అంత్యేష్టి చేసుకునే దానికి శక్తి లేకపోతే వారికి సంబంధించినవి, ఇలాంటి ఇత్యాది అన్నిటినీ కూడా వారు కేవలం మానవాళి నిరంతరం వారి సకలమైనటువంటి కళ్యాణాలకు అన్నిటికీ కూడా వారు తోడ్పడుతున్నారు. అలాగే కాకుండా షష్ఠిపూర్తి ఇత్యాదివన్నింటినీ కూడా భీమరథ శాంతి, ఉగ్రరథ శాంతి అని ఉగ్రరథం షష్ఠిపూర్తి చేసుకుంటారు, భీమరథ 70లో చేసుకుంటారు, కనకాభిషేకం చేసుకుంటారు, ప్రభావర్త జనర శాంతి, సహస్ర చంద్రదర్శన శాంతి, వీటన్నిటినీ కూడా చక్కని పండితులతో క్షేత్ర పురోహితులతో శాస్త్రోక్తంగా వారు నిర్వహిస్తున్నారు. వాటన్నిటికీ కూడా మీరు యథావిధిగా అందరూ కూడా దీనికి దానం చేయొచ్చు. ఇటువంటి బ్రాహ్మణ సత్రం నిరంతరము కూడా నిర్విరామంగా జరపాలి అని అంటే ఇతోధికంగా దాతలు ఇచ్చేటువంటి సహాయ సహకారాలే దానికి చంద్రుడికో నూలుపోకు చందంగా. ఇలా ఏవి ఇచ్చినా ఇకపోయినా 1987 నుంచి నిర్వహించడం అంటే ఈ ఫోన్లు, ఈ గూగుల్ పేలు, ఈ గూగుల్ మ్యాప్లు లేని కాలం నుంచి కూడా దాతల దగ్గర తిరిగి మా వాస్తవానికి చెప్పుకోవాలంటే వారిని మేము అడగడం, వారితో ఇప్పుడు 1 గంట పాటు మాట్లాడడం జరిగితే ఆయన సొంత భవనాల్ని వారి యొక్క బావగారు కావచ్చు, వారి మేనల్లులు కావచ్చు, ఇలా వారి బంధుత్వాలతో అందరితో కూడా కొన్ని కోట్ల విలువ చేసే స్థలాన్ని దీని సత్రం నిర్వహణ కోసం వెచ్చించడమే కాకుండా వారు స్వయంగా భిక్షాటనపూర్వకంగా బ్రాహ్మణులందరినీ కూడా ఈ బ్రాహ్మణ క్షేత్రం, ఈ బ్రాహ్మణ సత్రం అభివృద్ధి చెందాలని అందరి దగ్గర కూడా వారు భిక్షాటనపూర్వకంగా కూడా తీసుకొని దీన్ని ఇతోధికంగా అందరికీ ఉపయోగపడే విధంగా వారు చేయడం, నాగాభట్ల కామేశ్వర శర్మ గారి కృషి ఎంతో దానికి మనం ప్రోత్సహించదగినది. వారి యొక్క కృషికి మనందరం కూడా మనవంతు సహాయ సహకారాలు అందజేయాలి. మేము నెల్లూరు బ్రాహ్మణ సంఘం నుంచి వచ్చున్నాము. అలా వచ్చినటువంటి మా అధ్యక్షుల వారు, అలాగే కార్యదర్శి వారు, మా సభ్యులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ఇటువంటి మహత్కరమైన కార్యక్రమానికి మేమందరము కూడా సహాయ సహకారాలు, మా వంతు సహాయ సహకారం కూడా పరిపూర్ణంగా అందజేస్తామని, మిగతా అందరు బ్రాహ్మణులకి కూడా దీని గురించి మీరు తెలియజేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా, ఎందుకంటే మనందరికీ కూడా ఏదైనా కూడా కంటితో చూసే కానీ నమ్మవండి. కాబట్టి ఇక్కడ జరిగే కార్యక్రమాలు జనబాహుళ్యంలో దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన బ్రాహ్మణులందరికీ చేరాలి, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం చేత వారు దీనిని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ఛానల్ని మీరు చూస్తూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమాలకి మీ వంతు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందరూ కూడా అందించి ఆ సత్యదేవుని కరుణా కటాక్షాలు ప్రతి భక్తుడు కూడా పొందాలని ఆశిస్తూ ఓం శ్రీ సత్యదేవాయ నమః. పూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం
भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ता च स्वदेशो भुवनत्रयं या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सत्यनारायणं देवं वन्देऽहं कामदं प्रभुं लीलया विततं विश्वं येन तस्मै नमो नमः नमस्ते नमस्ते नमो सत्यदेवा नमस्ते नमस्ते दयाक्षीर सिंधो नमस्ते नमस्ते प्रसन्नैक बंधो नमस्ते नमस्ते नमो सत्यदेवा अश्वत्थामा बलिः व्यासः हनुमांश्च विभीषणः कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव हर पार्वतीपते हर हर महादेव కూర్చోండి సావధానంగా భోంచేయండి అక్షయంబుగ కాసు లోపల అన్నపూర్ణ భవానివై సాక్ష్య గణపతి కన్న తల్లివి సద్గుణాభవ సాంభవి మోక్షమొసగడి కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్ష చేతవు ఘోర తపమున శ్రీగిరి భ్రమరాంబికా భోజనగారే హర పార్వతీపతి హర హర మహాదేవ గజతురగ సహస్రం గోకులం భూమిదానం కనకరజత పాత్రం మేదినీ సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవత సమతుల్యం అన్నదాన సమాన భోజనకాలే హర మహాదేవ చైతన్యం భువనం వనం వనమనం వానం వనం వామనం మాయా బాలధవం ధవధవం మాయాధవం మాధవం నిత్యం సారసరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భువనం భవభవం భావం భవం భుజ్యతే భోజనకాలే హర పార్వతీపతే హర హర మహాదేవ గిరిమచ్చరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందురంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. భోజన మధ్యే భగవన్నామ హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. హర నమ పార్వతీపతే హర మహాదేవ. భయకరే సౌందర్య రత్నాకరే నిర్ధూతాఖిల ఘోర పావన करे प्रत्यक्ष माहेश्वरे प्रालेयाचल वंश पावन करे काशीपुराधीश्वरे भिक्षां देहि कृपावलंबन करे माता अन्नपूर्णेश्वरी हर पार्वतीपति हर हर महादेव.